ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని సినిమా పేర్లు చూపిస్తాను, వాటిని ఒకసారి చూడండి. ద కశ్మీర్ ఫైల్స్, ద తాష్కెంట్ ఫైల్స్, ద వ్యాక్సిన్ వార్, ద ఢిల్లీ ఫైల్స్, ద బెంగాల్ ఫైల్స్. ఈ మూవీస్ బీజేపీ ప్రాపగాండా కోసమే తీసిన మూవీసు, అందుకే బీజేపీ వీటిని సపోర్ట్ చేస్తోంది ఈ మూవీస్ని అని చెప్పి నేను కొత్తగా చెప్తున్న విషయం కాదు. చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాటిలో కొన్నిటి మీద నేను గతంలో వీడియోలు కూడా చేశాను. నేను ఇప్పుడు చెప్పిన మూవీస్లో ఆల్రెడీ తీసిన మూవీస్ ఉన్నాయి, ఇంకా తీయబోయే మూవీస్, రిలీజ్కి సిద్ధంగా ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. సో బీజేపీ కోసమే ఈ సినిమాలు తీసింది ఎవరు అని చెప్పి చూస్తే హైదరాబాద్కి చెందిన వ్యక్తులు, హైదరాబాద్కి చెందిన ఒక మార్వాడి ప్రొడ్యూసర్, అతని పేరు అభిషేక్ అగర్వాల్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి వరుసపెట్టి హిందుత్వ సినిమాలు, ఇస్లామోఫోబియో నింపే మూవీస్ని ఈ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది అనే విమర్శలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అభిషేక్ అగర్వాల్ది హైదరాబాద్లోనే ఒక పేరు మోసిన మార్వాడి వ్యాపార కుటుంబము. రియల్ ఎస్టేటు, జ్యువెలరీస్, న్యాచురల్ స్టోన్స్, క్యాపిటల్ మార్కెటింగ్, చిట్ ఫండ్స్, టెక్స్టైల్స్ వ్యాపారాలు చేసే ఆ ఫ్యామిలీ ఇప్పుడు అక్కడ సంపాదించిన డబ్బుని సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. అది కూడా కేంద్రానికి హెల్ప్ అయ్యే, బీజేపీ గవర్నమెంట్కి హెల్ప్ అయ్యే సినిమాలు తీయడమే పనిగా పెట్టుకొని హిందుత్వ భావజాల వ్యాప్తి కోసము వీళ్ళు ఒక బ్యానర్ స్థాపించి అలాంటి సినిమాలు తీస్తున్నారు అనేది ఈ బ్యానర్ మీద ఉన్న విమర్శ. ఈ సినిమాలన్నిటి డైరెక్టరు వివేక్ అగ్నిహోత్రి. ఇవన్నీ కూడా వరుసపెట్టి 2014 తర్వాత తీసుకొని వచ్చిన సినిమాలు. ఇవన్నీ ఒక ఎజెండాతో తీసిన సినిమాలాగా మనకు కనిపిస్తాయి. कि हम भारत की जो समस्याएं हैं जो पिछले 50 साल से चल रही हैं, इसलिए कि सब लोग उन पे बात करने से डरते हैं. సో అంత ఒక ఎజెండాతో తీయాల్సిన అవసరం నార్మల్ ప్రొడ్యూసర్స్కి అయితే ఉండదు కదా అని చెప్పి వెతికినప్పుడు ఈ మార్వాడి ఫ్యామిలీ ఈ చిత్రాల వెనుక ఉంది అనేది అర్థమైంది. అది కూడా హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు ఈ సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి.